హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో రైట్స్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇది పర్మనెంట్ జాబ్స్ అండి. ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో వారందరికీ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు కేవలం 2 నెలల ట్రైనింగ్ ఇచ్చి 2 సంవత్సరాల ప్రిపరేషన్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారండి. పర్మనెంట్ చేసిన తర్వాత మీకు నెలకు ₹1,00,000 శాలరీ నెలకంటే 2 సంవత్సరాల టైం తర్వాతనే ఆషామాషి విషయం కాదండి. చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశాన్ని అస్సలు పోగొట్టుకోకూడదు. రైట్స్ అనగా క్లియర్గా చూపిస్తాను రైట్స్ అంటే ఏంటి అని. ఇది ఒక రైల్వే వాళ్ళ యొక్క సబ్సిడరీ అండి. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్ అంటే రైట్స్ అనే అబ్రివేషన్. ఇది కంప్లీట్గా ఇండియన్ రైల్వే యొక్క సబ్సిడరీ ఆర్గనైజేషన్ అండి. ఇది ప్రజెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్ ఇండియాలో ఉంది. పేరెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ రైల్వే అండి. దీని యొక్క ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ రాజీవ్ మెహ్రోత్రా. ఒక్కసారి మీరు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అంత ఆషామాషికి బయటకు వెళ్ళలేరండి. ఎందుకంటే ₹1,00,000 శాలరీతో మీ దగ్గరలో ఉన్న లొకేషన్స్లో మాత్రమే ఉంటుందండి. మనకి ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇండియన్ రైల్వేకి సంబంధించిన చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో మీకు పోస్టింగ్ ఇచ్చి ₹1,00,000 శాలరీ అంటే అది ఎంత మంచి ఆపర్చునిటీ ఒకసారి గమనించగలరు. ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేస్తారో ఒకసారి గమనిద్దాము. అఫీషియల్ నోటిఫికేషన్ చదివితేనే కదా మీకు ఏమి ఇచ్చారు, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఎంత అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ చేశారండి. ఇందులో రైట్స్ లిమిటెడ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద రిలీజ్ చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ గేట్ ద్వారా కేవలం వీరికి గేట్లో స్కోర్ ఉంటే చాలండి. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తారు. అందులో కూడా మీ బేసిక్ నాలెడ్జ్ అంటే సివిల్ కానీ మెకానిక్, వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టులు ఏంటంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. కాబట్టి వీటి బేస్ మీద ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా మీకు అని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. ఆ ఇంటర్వ్యూలో కానీ మీరు మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే మీకు ఈ జాబ్ కన్ఫర్మ్ అయినట్లే. 2 సంవత్సరాల వ్యవధిలోనే మీరు ₹1,00,000 బేసిక్తో మీకు అలవెన్సెస్ అన్ని కలిపి ₹1,00,000 శాలరీ మీరు తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇందులో రిలీజ్ చేసిన వేకెన్సీస్ గమనిస్తే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఓవరాల్ 25 రిలీజ్ చేశారు. మెకానికల్ వారికి 15, ఎలక్ట్రికల్ వారికి 8 రిలీజ్ చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి 14, ఈబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3, ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి 6, ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి అసలు వేకెన్సీస్ లేవండి. సివిల్ మరియు మెకానికల్ వారికి వీరు డైరెక్ట్గా మీరు అన్రిజర్వ్డ్ కింద అప్లై చేసుకోవచ్చు. మీకు వేకెన్సీస్ లేవని మీరు బాధపడొద్దండి. డైరెక్ట్గా మీరు అన్రిజర్వ్డ్ కింద కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ 7, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 2, ఓబీసీ 4, ఎస్సీకి 2 ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కింద 2, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 1, ఓబీసీ నాన్ క్రిమినల్ కింద 2, ఎస్సీ కింద 2, ఎస్టీ కింద 1. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా 8 రిలీజ్ చేశారు. ఇందులో 2 పోస్టులు, అన్నింటిలో 2 పోస్టులను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రిజర్వ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇందులోంచి 2 పోస్టులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, ఇందులోంచి 2 పోస్టులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, ఇందులోంచి ఒక పోస్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రిజర్వ్ చేస్తామని చెప్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి మినిమం ఏజ్ లిమిట్ 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అది కూడా 1/7/2021 కల్లా మీరు మ్యాక్సిమం ఏజ్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఫ్రెండ్స్, మీకు రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీలో ఏదైనా సరే, ఈ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ వాళ్ళకైతే మెకానికల్ ఇంజనీరే కాకుండా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగే కాదు, అది కూడా బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగే కాకుండా ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే కంపల్సరీగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మినిమం 60% అబోవ్ మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. అనగా ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది కంపల్సరీగా మీరు తెచ్చుకోవాలి. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఇది 50% ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 50% ఉన్నా కానీ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు లేదా ఫైనల్ సెమిస్టర్ రాసి ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారు కూడా జనరల్ మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారైతే 60% వచ్చే విధంగా ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వారు 50% ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీళ్ళు వచ్చేసి ఎప్పుడు అడిగితే వారు డాక్యుమెంట్స్ అప్పుడు మీరు మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అన్ని సబ్మిషన్ చేసే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటుందండి. అనగా ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మరియు ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 10 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఓకే, వీటన్ని యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే మీకు ఇస్తారు. కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కంపల్సరీగా
లెస్ దాన్ 40% ఉన్నట్లయితేనే వారు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే కేవలం గేట్ 2020 మరియు గేట్ 2021లో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, కేవలం 2020 మరియు 2021లో వచ్చిన మార్క్స్ బేస్ మీద మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరండి, కేవలం గేట్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే 75% మార్క్స్ను ఈ గేట్ స్కోర్ మీదుగా తీస్తారు. రిమైనింగ్ 25% మార్క్స్ని మీ ఇంటర్వ్యూ బేస్ మీద తీస్తారు. అది కూడా కేవలం 2020 మరియు 2021లో పాస్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 2021 అన్నారు కదా, నేను రెండింటిలో రాశాను, రెండింటిలో ఉన్నాయి నాకు మార్క్స్ అన్నట్లయితే మీరు రెండింటిని ఉపయోగించుకొని అప్లై చేసుకోవచ్చు. ఏ దాంట్లో అయితే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో, అనగా 2020 కానీ 2021లో కానీ మీకు ఏ దాంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో దానిని మాత్రమే కన్సిడర్ చేస్తాము అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఈ పాయింట్లో ఏదైనా ఒక్కదానిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఏదర్ 2020 గేట్ స్కోర్ కానీ 2021 గేట్ స్కోర్ కానీ. ఒకవేళ మీరు రెండింటిని ఉపయోగించుకొని అప్లై చేసినట్లయితే హైయెస్ట్ స్కోర్ ఏదైతే వచ్చి ఉంటుందో దాన్ని బేస్ మీదనే షార్ట్ లిస్ట్ చేస్తాము. సో మీరు రెండింటిలో క్వాలిఫై అయినా కానీ మీకు ఏదైతే హైయెస్ట్ స్కోర్ వచ్చి ఉంటుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. మీకు నార్మలైజేషన్ మార్క్స్ కింద 100కి కన్సిడర్ చేసి గేట్ స్కోర్ని కూడా అందులో 75% మాత్రమే తీసుకుంటాము. ఈ పోస్టులకి ఎటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనేది పెట్టమని చెప్తున్నారండి. ఇంతవరకు అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, పెట్టమని కూడా చెప్పారు క్లియర్గా. కానీ వాటికి మీ గేట్ స్కోర్లో వచ్చిన మార్క్స్ను మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ను నార్మలైజేషన్ చేసి మాత్రం తీస్తాము అని చెప్తున్నారు. అక్కడ కూడా మీరు ఇంటర్వ్యూలో కూడా జనరల్ వారికి 60%, రిమైనింగ్ వారికి అందరూ 50% మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకొని ఉండాలి ఇంటర్వ్యూలో కూడా. ఓకే, అలాంటి వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఇక్కడ క్లియర్గా చూపించారు చూడండి. గేట్ స్కోర్ 75% మార్క్స్, అవుట్ ఆఫ్ 100లో 75% మార్క్స్ గేట్ స్కోర్ నుంచి తీస్తాము, ఇంటర్వ్యూ నుంచి 25% మార్క్స్ తీస్తాము. ఈ స్కోర్ను కూడా కేవలం కేటగిరీ వైజ్గానే తీస్తామో చెప్తున్నారండి. ఆఫ్టర్ అపాయింట్మెంట్ కూడా కేటగిరీ వైజ్గానే, అనగా ఓబీసీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ అలా కేటగిరీ వైజ్గానే మీకు అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. ఫ్రెండ్స్, నేచర్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ గమనిస్తే మీరు మొదటి 2 నెలలు మీకు ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మీరు 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు. 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్లో మీరు బేసిక్ పే 40,000 బేసిక్ పేతో స్టార్ట్ అవుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే బేసిక్ పే మాత్రమే ఇక్కడ 40,000 అండి. ఇతర అలవెన్సెస్ కలుపుకొని అరౌండ్ మరో 50%, ఇందులో మరో 50% దాకా వస్తుంది, అనగా మరో 20,000 అలవెన్సెస్ రూపంలో వస్తుంది. ఓవరాల్గా మీకు 60,000 వరకు శాలరీ అనేది ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే మీరు అందుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారు. మీ ప్రొబేషన్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేయడానికి ముందర మీకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని కన్ఫర్మ్ చేస్తారండి. ఆ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయితేనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. పాస్ కాని వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపిస్తారా అనేది లేదండి, వారికి మరో ఛాన్స్ ఇస్తామని చెప్తున్నారు. హూ ఫెయిల్ టు క్వాలిఫై ద స్క్రీనింగ్ టెస్ట్, ఎవరైతే ఫెయిల్ అవుతారో ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేస్తాము. అది కూడా పాలసీ ఆఫ్ కంపెనీ ప్రకారంగా ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసి వారికి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో మీరు ఇందులో ఒక్కసారి జాయిన్ అయితే పర్మనెంట్ అయినట్లేనండి. కాకపోతే మీరు ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక పాయింట్ ఇచ్చారండి. మీరు కంపల్సరీగా 2 సంవత్సరాల పాటు కంపెనీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, రెమ్యూనరేషన్ కింద 40,000 రూపాయలు స్టార్టింగ్లోనే ఇస్తామని చెప్పారు కదా, ఇదే పే స్కేల్లో మీరు 1,40,000 వరకు బేసిక్ పే అనేది, ఇది 1,40,000 వరకు బేసిక్ పే వరకు మీరు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అదర్ అలవెన్సెస్ అన్నీ ఇస్తాము. గవర్నమెంట్ నుంచి వచ్చే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కానీ, మెడికల్ ఫిట్నెస్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, లీజ్ అకామిడేషన్ కానీ, ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ నుంచి వచ్చే డిఏ, ఫిక్స్డ్ డిఏ అన్నింటినీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఇస్తాము. అన్ని కలుపుకొని మీకు అప్రాక్సిమేట్గా ఇంజనీరింగ్ పేలో మీకు సంవత్సరానికి 12 లక్షలు, అనగా నెలకి 1,00,000 రూపాయల శాలరీతో మీకు ఆ ప్లేస్లో మీరు కూర్చుంటారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 2 సంవత్సరాల పాటు కంపల్సరీగా చేయాలని చెప్పాము కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో కానీ మీరు సర్వీస్ను బ్రేక్ చేసి వెళ్ళినట్లయితే మీరు అగ్రిమెంట్ బాండ్ అనేది తీసుకుంటారు. జాయినింగ్ టైంలోనే బ్రేక్ చేసినట్లయితే మీరు అగ్రిమెంట్ ఎంతైతే రాస్తారో ఆ అగ్రిమెంట్ వాల్యూని మీరు రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్ వాళ్ళకు 1,00,000 రూపాయలు, రిమైనింగ్ వాళ్ళకు 50,000 వరకు పే చేయాల్సి ఉంటుంది. అనగా జనరల్ మరియు ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకైతే 1,00,000 రూపాయల అగ్రిమెంట్ బాండ్ను మీరు రాయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, రిమైనింగ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎకనామికలీ వీక్ సెక్షన్ వారైతే 50,000 రూపాయల వరకు మీరు అగ్రిమెంట్ బాండ్ అని రాయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ 2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ మరియు సర్వీస్ ఉంటుంది కదా, ప్రొబేషన్ పీరియడ్. ఈ పీరియడ్లో మీరు కానీ సర్వీస్ను బ్రేక్ చేసి వేరే జాబ్ వచ్చిందని వెళ్ళిపోయినట్లయితే ఈ ఫీను మీరు రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది కంపెనీకి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, 3 years ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాతని మీరు వేరే జాబ్లోకి వెళ్ళడానికి వీలుగా ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారి ఎగ్జామినేషన్ ఫీ కింద మీరు జనరల్ మరియు ఓబీసీ వారిలో అయితే 600 రూపాయలు, ఇది కూడా నాన్ రిఫండబుల్ ఫీ, గుర్తుంచుకోండి. ఓకే, ఏదైనా సరే నాన్ రిఫండబుల్ ఫీనే.
జనరల్ మరియు ఓబీసీ వారికి 600 రూపాయలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 011-3355-7000. దీని యొక్క ఎక్స్టెన్షన్ కోడ్ వచ్చేసి 113221. దీని యొక్క ఎక్స్టెన్షన్ కోడ్. ఈమెయిల్ వచ్చేసి pghelpdesk@hdfcbank.com. ఈ పేమెంట్కి రిలేటెడ్గా ఏ క్వైరీ ఉన్నట్లయితే మీరు ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు మరియు ఈ ఈమెయిల్ ఐడికి మీరు రైట్ చేయొచ్చు మీ క్వైరీస్ని. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవాలనుకున్న వారికి అఫీషియల్ వెబ్సైట్ అయిన rights.co.in, ఓకే, rights.com-లోకి వెళ్ళి మాత్రం అప్లై చేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తానండి. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను మీకోసం చూపించడానికి క్లియర్గా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా అది నేను చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ టైంలో మీరు కొన్ని డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మీరు ఒరిజినల్ టెస్ట్ మోడల్స్ కంపల్సరీగా ఒరిజినల్ అన్నింటి తీసుకెళ్ళాలి, అలాంగ్ విత్ వన్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ. ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి అన్నింటినీ ఒక జిరాక్స్ కాపీ తీసుకొని వాటిపైన మీ సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేయాల్సి ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా ఒక కాపీ తీసుకెళ్ళాలి అంటున్నారు. వన్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అని చెప్తున్నారు. ఇందులో డాక్యుమెంట్స్ వచ్చేసి 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు, హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎస్ఎస్సి మెమోను. మీ అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సెమిస్టర్ వైజ్గా మార్క్స్ మెమోస్ తీసుకెళ్ళాలి. 10th, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే అప్లికబుల్ అవుతుందో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ను సెమిస్టర్ వైజ్గా మార్క్స్ మెమోస్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా క్యాస్ట్ కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ క్లెయిమ్ చేస్తున్నట్లయితే వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ను కంపల్సరీగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ కూడా లేటెస్ట్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళండి. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసే సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది కంప్లీట్గా రైల్వే యొక్క సబ్సిడరీ కాబట్టి రైల్వే వారు మీకు ప్రతి ఒక్క డాక్యుమెంట్ను తరువుగా చెక్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉన్న సర్టిఫికేట్ను మాత్రమే వారు అలౌ చేస్తారు. మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు అడ్రస్ ప్రూఫ్గా పాస్పోర్ట్ను కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళొచ్చు. మీ పాన్ కార్డును సపరేట్గా తీసుకెళ్ళాలండి. పాన్ కార్డు కంపల్సరీగా తీసుకెళ్ళాలి. మీ ప్రూఫ్ ఆఫ్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నింటినీ మీరు సర్టిఫికేట్స్ రూపంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా అప్లికబుల్ అయితేనేనండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఈ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ లేకపోతే అవసరం లేదు. మీకు అదర్ ఏదైనా క్యాండిడేట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని అన్ని తీసుకెళ్ళొచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అప్లికబుల్ అయితేనే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళాలి. గేట్ స్కోర్ కార్డు ఉంటుంది కదా, ఒరిజినల్ గేట్ స్కోర్ కార్డును మాత్రమే తీసుకెళ్ళాలి. మీకు గేట్ స్కోర్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఒరిజినల్ గేట్ స్కోర్ వస్తుంది కదా కార్డు, ఆ కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం ఇంటర్వ్యూ టైంలో మాత్రం వాళ్ళు చూసి మళ్ళీ రిటర్న్ చేస్తారు. మీకు ఎప్పుడు అవసరమైతే వాళ్ళు ఆ రిలవెంట్ డాక్యుమెంట్ను ఎప్పుడు అవసరమైతే వారు అడుగుతారు, అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎవరైనా జాబ్ చేస్తున్న వారు ఉన్నట్లయితే కంపల్సరీగా మీ ఫామ్ 16 డాక్యుమెంట్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎన్ఓసిని, లేటెస్ట్ శాలరీ స్లిప్ను, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను వీటన్నింటినీ కంపల్సరీగా ఇంటర్వ్యూ టైంలో మీరు సబ్మిట్ చేయాలి. అది కూడా మీరు జాబ్ చేస్తూ ఉంటేనే. ఫ్రెండ్స్, ఇక మీకు ఎక్కడ టైం ఈ ఇంటర్వ్యూ ఉంటుంది అని అడిగినట్లయితే దానిని డేటు, టైము, అడ్రస్ కంప్లీట్గా మీకు షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్కు మాత్రమే కమ్యూనికేషన్ చేస్తామంటున్నారు. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం మీరు చెక్ చేసుకుంటండి. దాంతోపాటుగా మీ మొబైల్ మరియు ఈమెయిల్ ఐడిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. వారికి మాత్రమే వెన్యూ, టైం అండ్ డేట్ను కంపల్సరీగా అనౌన్స్ చేస్తాము. షార్ట్ లిస్ట్ అయితేనే పంపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏ క్వైరీస్ ఉన్నట్లయినా సరే మీరు rectt@rites.com ఈ అఫీషియల్ మెయిల్ ఐడికి మీరు క్వైరీస్ని రైజ్ చేయొచ్చు. ఆ క్వైరీ రైజ్ చేసే టైంలో మీ వీసీ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే మీకు వారి యొక్క క్వైరీస్కి ఆన్సర్ ఇస్తారు. మెన్షన్ చేయకపోతే ఆన్సర్ ఇవ్వరు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ కింద మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేయడానికి 30/7/2021గా స్టార్టింగ్ డేటు, 25/8/2021 క్లోజింగ్ డేట్ ఇచ్చారు. ఈ డేట్ ఆఫ్ సెలెక్షన్ అనేది లేటర్గా ఇంటిమేట్ చేస్తాము. మీ ఈమెయిల్ ఐడి మరియు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ లెటర్ సబ్మిషన్ ఏ విధంగా సెలెక్షన్ అనేది ఉంటుందనేసి, అనగా ఇంటర్వ్యూ కానీ ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్ ఏదైనా ఉన్నట్లయితే మీరు అఫీషియల్ మెయిల్ ఐడిలోనే చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్లు తరువుగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు గమనిద్దాము. దీని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ అండి ఇది. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏ వేకెన్సీకి అప్లై చేస్తున్నారు అనేది క్లియర్గా ఇచ్చారండి. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్లో మీరు ఏ దానికి అప్లై చేస్తున్నారు? గ్రాడ్యుయేషన్, మీకు ప్రజెంట్ నేను చెప్తున్నది గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ కాబట్టి సివిలా, మెకానికలా, ఎలక్ట్రికలా అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ కోసం సివిల్స్ చూపిస్తున్నాను. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే జీఈటీ, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్.
రెగ్యులర్ పోస్టులే కాబట్టి రెగ్యులర్ వేకెన్సీకి అప్లై చేస్తున్నారు. మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ జెండరు, మేలా ఫీమేలా, మీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఉంటుందో దానిని ప్రతి ఒక్క దానిని ఫిల్ చేయండి. మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితేనే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. రైట్స్లో ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరు అపియర్ అయ్యారా అని అడుగుతుంది. అపియర్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. అపియర్ అయినట్లు ఎస్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతుందండి ఫర్దర్గా, లేకపోతే నో క్లిక్ చేయండి. అలాగా ప్రతి ఒక్క దానిని ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. ఓకే, ఇక్కడ మీ గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. సార్ మాకు గేట్లో మేము అపియర్ కాలేదండి, ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చా అంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదండి. త్రూ గేట్ ద్వారా మాత్రమే. గేట్ని వీరు ఎగ్జామినేషన్గా కండక్ట్ చేసుకుంటున్నారు. గేట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ కింద ఇచ్చారు. మీ గేట్లో ఎగ్జామినేషన్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ దాని కింద పాస్ అయ్యారు అనేది క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, అలా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా సబ్మిషన్ కొట్టి మీరు రిమైనింగ్ని చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాతనే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడికి మీ లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ను పంపిస్తారు. తర్వాతనే మీరు ఫర్దర్గా అప్లికేషన్లోకి వెళ్ళడానికి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు అప్లై చేసే టైంలో ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలని ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అప్లికేషన్ లాగిన్ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేయగానే మీరు అప్లై చేయడానికి ముందర మీ ఏదైతే డాక్యుమెంట్స్ని మీ దగ్గర ఉంచుకోవాలో వాటి గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్లోనే లాగిన్ అయిన తర్వాతనే మీరు పేమెంట్ను సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కానీ అప్లికేషన్కి సంబంధించిన ఇతర డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.